రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత కీలక నిర్ణయాల దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. పార్టీ పాలనా పరంగా ఆసక్తి నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. పిసిసి చీఫ్ సీఎం గా రేవంత్ ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. ఇక ఎన్నికలు పూర్తి కావడంతో పూర్తిగా పాలనకు పరిమితం కావాలని భావిస్తున్నారు. ఈ దశలో తెలంగాణ కొత్త పిసిసి చీఫ్ నియామకం పైన కసరత్తు మొదలైంది. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323212 నెంబర్ పై సంప్రదించండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ మార్క్ నిర్ణయాలు అమలవుతున్నాయి. రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన పార్టీ హైకమాండ్ సీఎం అభిప్రాయాలకు ఆమోదం తెలుపుతోంది. రేవంత్ సీఎం అయిన తర్వాత పిసిసి చీఫ్ గా మరొకరికి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పైన చర్చ జరిగింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు పిసిసి చీఫ్ పదవిలోనూ కొనసాగాలని పార్టీ నాయకత్వం రేవంత్ కు నిర్దేశించింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో నూతన పిసిసి చీఫ్ పదవి ఎంపిక పైన కసరత్తు మొదలైంది. రేవంత్ ను సీఎం గా చేసే సమయంలో బట్టికి డిప్యూటీ సీఎం తో పాటుగా పిసిసి చీఫ్ పదవి పైన హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ కేబినెట్ మొత్తం కలిసికట్టుగా పనిచేస్తోంది. ఇక పిసిసి చీఫ్ పదవి ఖరారులోనూ రేవంత్ మాటకే అధినాయకత్వం ఆమోదం తెలపనుంది. అందులో భాగంగా పిసిసి పదవి కోసం సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కిలు పిసిసి కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ అనూహ్యంగా రేవంత్ చాయిస్ గా మంత్రి సీతక్క పేరు తెర మీదకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజన మహిళకు పిసిసి పగ్గాలు అప్పగించడం ద్వారా సానుకూలత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పిసిసి పదవి కోసం పోటీ పడుతున్న నేతలు సైతం సీతక్కను ఎంపిక చేస్తూ సహకారం అందిస్తారని భావిస్తున్నారు. సీతక్క పైన పార్టీలో అందరికీ సదభిప్రాయం ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనే నమ్మకంతో పాటుగా రేవంత్ కు నమ్మిన బంటుగా పేరుంది. దీంతో ఇతరుల నుండి అభ్యంతరం రాకుండా సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించి పిసిసి చీఫ్ బాధ్యతలు కేటాయిస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. అయితే మంత్రిగా కొనసాగుతూనే పిసిసి చీఫ్ పదవి అప్పగించేలా మరో వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ముందుగా పిసిసి చీఫ్ నియామకం, ఆ వెంటనే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ దిశగా వరుస నిర్ణయాలు ఉంటాయని సమాచారం. అయితే సీతక్క ఎంపిక పైన పార్టీ హైకమాండ్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులతో చర్చించి ఏకాభిప్రాయంతో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. సీతక్కకే పార్టీ పగ్గాలు అప్పగిస్తే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తొలి గిరిజన మహిళగా గుర్తింపు పొందనున్నారు. నమస్కారం, నేను మీ ఎస్తర్ని. సో ఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.